నమస్తే, వెల్కమ్ టు జెట్ న్యూస్. కేసీఆర్ ను ఇరకటంలో పెట్టేలా రేవంత్ సర్కార్ సరికొత్త స్కెచ్. ఏంటా వ్యూహం? పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ టైమింగ్. ఏ టైంలో ఏ అంశాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకుంటే అంత మైలేజ్ వస్తుంది. ఇలాంటి ప్లాన్స్ వేయడంలో గులాబీ బాస్ కేసీఆర్ ఎప్పుడు ముందుంటారు. కానీ ఈసారి దళపతి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట అధికార కాంగ్రెస్. స్థానిక సంస్థల ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తున్న కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతో ఇరకాటంలో పెట్టేలా స్కెచ్ వేస్తుందట సర్కార్. త్వరలో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందట. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం రిపోర్టుపై చర్చ పెట్టాలని, కేసీఆర్ వల్లే 1,00,000 కోట్లు వృధా అయ్యాయని చెప్పాలని ప్లాన్ చేస్తుందట. మరి ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో కాళేశ్వరం టాపిక్ ను అస్త్రంగా వాడుకోవాలనేది హస్తం పార్టీ వ్యూహమట. అయితే అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తే పొలిటికల్ మైలేజ్ వస్తుంది ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ సమావేశాలను ప్రతి 6 నెలలకు ఒకసారి పెట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా సెప్టెంబర్ 30కి 6 నెలల గడువు ముగుస్తుంది. దాంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా నిర్వహించాలి. అందుకు అనుగుణంగా ఆగస్టు 10న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించిన ప్రభుత్వ పెద్దలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు ఎలా నిర్వహిస్తే పొలిటికల్ మైలేజ్ వస్తుందనే దానిపై రేవంత్ సర్కార్ సమాలోచనలు చేస్తుందట. ఫైనల్ గా సభా పర్వాన్ని నిర్వహించే సమయంపై ఫిక్స్ అయ్యారట. మరి త్వరలో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైందట. ఆగస్టు 3వ వారంలో లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తారని అంటున్నారు. అయితే షెడ్యూల్ వచ్చాక ఆగస్టు చివరిలో అసెంబ్లీ సమావేశాలు జరపాలని కసరత్తు చేస్తున్నట సర్కార్. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపైనే చర్చ జరగనుంది. మరి రిపోర్ట్ బేస్ చేసుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను చెడుకుడు ఆడాలని ప్లాన్ చేస్తున్నారట సర్కార్ పెద్దలు. కాళేశ్వరం రిపోర్టుతో ప్రతిపక్షాన్ని ఫుల్ డ్యామేజ్ చేసి లోకల్ బాడీ పోల్స్ లో తమకు పోటీనే లేకుండా పొలిటికల్ మైలేజ్ సాధించాలనేది కాంగ్రెస్ ప్లాన్ అంటున్నారు. పలువురు మంత్రులు అపోజిషన్ కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారట. ఇక పాయింట్ టు పాయింట్ ఎవ్రీ మిస్టేక్ ను ఎక్స్పోజ్ చేస్తూ రిపోర్ట్ ఏంటి, జరిగిన నష్టమేంటి, కేసీఆర్ నిర్ణయాలతో జరిగిన డ్యామేజ్ ఎంత అనే దానిపై ప్రతిపక్షాన్ని పూర్తిగా ఇరుకున పెట్టాలనుకుంటున్నారట. మామూలుగానే అసెంబ్లీ పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లోకల్ బాడీ ఎన్నికల కోసం అసెంబ్లీ నుంచే అపోజిషన్ పై దాడి స్టార్ట్ చేయాలని భావిస్తుందట. ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ సెషన్ ను లోకల్ బాడీ ఎన్నికల ప్రచార అస్త్రం మలుచుకోవాలనేది కాంగ్రెస్ పెద్దల ప్లాన్ అని టాక్. ఇక మరోవైపు ఈసారి అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ లో ఫుల్ యాక్టివ్ గా ఉండే లీడర్లకు ఉచ్చు బిగడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న కేటీఆర్ ను ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఈసారి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక కేటీఆర్ ను అరెస్ట్ చేసి అసెంబ్లీలో పూర్తిగా అప్పర్ హ్యాండ్ సాధించాలని చూస్తుందట కాంగ్రెస్ సర్కార్. కేసీఆర్ ఎలాగూ సభకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక హరీష్ రావు ను కట్టడి చేసి సభను పూర్తిగా తాము అనుకున్నట్లుగా నడిపించి పొలిటికల్ మైలేజ్ సాధించాలనేది హస్తం పార్టీ పెద్దల వ్యూహం అంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్లాన్లు ఎంత వరకు సక్సెస్ అవుతాయో, సర్కార్ ఎత్తులకు బీఆర్ఎస్ కౌంటర్ ఆపరేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.